గురుగారు, శ్రీమద్ భాగవతంలో పరమ పవిత్రమైన జడభరత వృత్తాంతం గురించి తెలియజేస్తారా? చాలా మంచి వృత్తాంతం అమ్మ. నిజంగా చెప్పాలి అంటే శ్రీమద్ భాగవతం అనేటువంటిది నిగమకల్ప తరోర్ గలితం ఫలం అన్నట్టు, ఆ ఫలంలో మనం ఎక్కడ చూసినా కూడా ఆ మాధుర్యం ఉంటుంది. భగవంతుని యొక్క భక్తి అనేటువంటి విశేషం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా భక్తులే కాకుండా జ్ఞానులు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు అవధూతలు. వారిలో ఒకరే ఈ జడభరత వృత్తాంతానికి సంబంధించిన వారు. భరతుడు అనేటువంటి చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత మనం రఘువంశ రాజుల గురించి మనం విన్నాం. త్యాగాయ సంభృతార్థాయ సత్యాయ మితభాషినే అని, అలాగే యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేదినాం అని వారికి చెప్పబడింది. రఘువంశ రాజుల యొక్క ప్రకీర్తి ఆ విధంగా మహాకవి కాళిదాస్ చేశారు. అలా ఈ భరతుడు కూడా రాజ్యాన్ని పరిపాలన చేసిన తరువాత ఇక సరి అయిన సమయంలో ఉత్తరాధికారిని నియమించి ఆయన సన్యాసం తీసుకొని ఒక నదీ తీరంలో ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అయితే విధి అనేటువంటిది ఎలా ఉంటుందో మీరు చూడండి. ఆయన ప్రపంచాన్ని మొత్తం త్యజించాడు. ఏకాత్మ భావంలో ఉన్న అతనికి ఎవరో స్నానం చేస్తూ ఉంటే అప్పుడే ఒక లేడీ ప్రసవించి చిన్న పాప అలా వస్తోంది, ఆ చిన్న జంక వస్తోంది. ఇంతలో అది ప్రసవించిన వెంటనే అది మరణించింది. ఆ చిన్న పాపను అతను తీసుకున్నాడు. అయ్యో, ఈ చిన్న జంక తల్లి కూడా లేదు, ఈ అరణ్యంలో ఎలా ఉంటుందో అని ఆ రోజు నుండి తనే తండ్రిలాగా తల్లిలాగా ఆ జింకను పోషిస్తూ పాలిస్తూ పెద్ద చేస్తూ ఉన్నాడు. ఆ భరతునికి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఫలాలు పుష్పాలు దర్భలు తెచ్చుకోవాలన్నా ఆ జింక మీదే మనసు. దాన్ని ఎవరు ఏ వ్యాఘ్రం వస్తుందో ఏ జంతువు వస్తుందో అది భయపడుతుందో ఆహారం కావాలనో అంటే పసిపిల్ల కంటే ఎక్కువగా దానిపైన భావన చేసి 24 గంటలు ఆ యొక్క జింక యొక్క స్మరణ చేత దేహం పోయిన వెంటనే మరో జన్మలో జింకగానే పుట్టాడు. చూసారా? అందుకే మనం అంత్యకాలైన మామేవా స్మరణ్ ముక్త్వా కలేబరం అని భగవద్గీత స్పష్టంగా చెప్తోంది. భగవద్గీతలో చెప్పిన ప్రతి వాక్యము అక్షర సత్యమే. మనం ఏ భావనతో గనక ఈ శరీరాన్ని త్యజిస్తామో అదే భావనతో పుడతాం. మనం పరమేశ్వరుని భావనతో గనక దేహాన్ని త్యజిస్తే ఇక పుట్టే అవకాశమే ఉండదు. పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాం. లౌకిక ఐహిక భావనలతో గనక మనం గనక శరీరాన్ని వదిలిపెడితే ఆ భావంతోనే ఉంటాం. అలా పుట్టినటువంటి భరతుడు గ్రహించాడు, ఈ జింకపై వ్యామోహం వల్ల ఈ జన్మ వచ్చింది కాబట్టి ఆయన ఆహారం స్వీకరించకుండా ఆ దేహాన్ని వదిలేశాడు. వదిలేసి మరుసటి జన్మలో పుట్టినప్పటి నుండి ఇక నేను ఎటువంటి విషయాలందు ఆసక్తి కలిగి ఉండను అని అలాగే ఉన్నాడు. అతని సోదరులంతా కూడా ఇతను ఎటువంటి పనికి ఉపయోగపడాడు కాబట్టి అతని పేరు కూడా భరతుడే. ఆ జన్మలో కూడా అతన్ని ఏమనేవారంటే జడ భరతుడు. జడము అంటే ఇనర్ట్, ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా హుషారు లేకుండా ఉండేవాడు, రాయిలాగా ఉండేవాడు కాబట్టి జడభరతుడు అనేవాడు. అలా ఒకరోజు అతను ఒక పొలం దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రాంతపు రాజు రాహుగణుడు ఆత్మతత్వం తెలుసుకోవాలి అని పల్లకిలో వెళ్తూ ఉన్నాడు. ఎవరైనా మహర్షో ఋషో యోగో సిద్ధుడో సాధ్యుడో కనిపిస్తే ఆత్మతత్వం తెలుసుకోవాలి అని ఉత్సాహంగా వెళ్తున్నాడు. ఆయన బోయిల్లో ఒక అతనికి ఇబ్బంది కలిగింది, కాలు. అప్పుడు వాళ్ళు చూశారు, ఎవరైనా రీప్లేస్మెంట్ అంటారు కదా, ఇంకెవరైనా ఉంటారేమో అని చూస్తే ఈ జడభరతుడు యువకుడు, బాగా పుష్టిగల దేహం ఉంది కానీ అలా ఉన్నాడు. వీడిని పిలిచి ఇలా రాజుగారి పల్లకి మోస్తావా అన్నాడు. అంటే ఏం పలకలేదు. సరే వాళ్ళు తెచ్చి పల్లకిని తెచ్చి అతని ఒక కాడ అతని పైన పెట్టారు. వెళ్తూ ఉన్నాడు. కానీ జడభరతుడు ఎంత సూక్ష్మగ్రాహి అంటే అక్కడ వెళ్ళే కీటకాలకి ఏమైనా తన వల్ల ఆపద కలుగుతుందేమో అని అవి వచ్చినప్పుడు అలా అలా పక్కకు వెళ్ళేవాడు. దీంతో కుదుపులు ఏర్పడి రాజుకు ఏమిటిది చక్రవర్తిని నేను నా యొక్క పల్లకి ఇలా ఊగిపోతోంది అని మందలించాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, కొత్తగా ఒక బోయి వచ్చాడండి, ఆయన వల్లే ఇలాంటి కుదుపులు, ఆయన ఏంటో భూమిపైన ఏదో నిశ్చితంగా చూస్తూ ఇలా చేస్తున్నాడు. అప్పుడు రాజు ఆపి ఏమిటిది అని కొన్ని నిందా వాక్యాలు పలుకుతాడు. పలికిన ఆయన ఏమాత్రం చెల్లించాడు. నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, నీకేం అనిపించడం లేదా అంటే, మాట్లాడే మీరు, మీలో ఉన్న చైతన్యము, పల్లకిలో కూర్చున్నారు మాట్లాడుతున్నారు, మీలో ఉన్న చైతన్యము పల్లకి మోస్తున్నటువంటి నాలో ఉన్న చైతన్యం ఒకటి అని నేను గ్రహించాను. కాబట్టి ఎవరిని అంటున్నారు, ఇక్కడ రెండు లేవు కదా, ఒకటే ఉంది. కాబట్టి నేను ఎవరిపైన కోపం చూపించాలి, ఎవరిపై సంతోషం చూపించాలి అని. ఆ మాట వినగానే అర్థమైపోయింది నా అవధూత. వెంటనే రాహుగణుడు దిగి వచ్చి పాదాలు స్పృశించి, మీలాంటి వారి కోసమే నేను అన్వేషణలో ఉన్నాను,
వెదకపోయిన తీగ కాలికే తగిలినట్టు అని ఒక సామెత ఉంది కదా. అలా మీరు నాకు భగవంతుని అనుగ్రహం వల్ల కలిగారు కాబట్టి అప్పుడు ఆ జడభరతుని దగ్గర ఈయన జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందాడు అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. కాబట్టి జడభరత ఉపాఖ్యానాన్ని ఎవరు విన్నా కూడా వారికి జ్ఞానం కలగడం, ఈ జన్మలోనే ఉత్తమ జ్ఞానం ప్రాప్తి కావడం అనేది తథ్యం అని శాస్త్రం చెప్తోంది.